వారణాసి మల్లవ గారిని తర్వాత 9వ కోరమైనది. లో గత 4 సంవత్సరాలుగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి ప్రవీణ్ గారికి మరియు మిగతా వార్డ్ కౌన్సిలర్లందరికీ స్వాగతం. చూసగానే మా కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వచ్చి మా పోటీ నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి, వినాయక మండపం, తర్వాత భవానీ మాత కార్యక్రమాన్ని, సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా వినాయకుని ఉత్సవాలు కానీ, కృష్ణాష్టమి ఉత్సవాలు, తర్వాత ఉగాది ఉత్సవాలు జరగలేదు. సంక్రాంతి ముగ్గుల పోటీకి ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేడం, తర్వాత స్థానిక వార్డు కౌన్సిలర్ గారు మరియు ఇతర వార్డు కౌన్సిలర్ ఉన్నారు. ముఖ్యంగా మా కాలనీ అంతా కూడా ఈ మధ్య కాలంలో ఏర్పడిన కాలనీ మేడం. చాలా సీసీ రోడ్స్, తర్వాత మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది మేడం. సీసీ రోడ్స్ మీరు వీలు బట్టి వేసినా పర్వాలేదు, కానీ మా కాలనీ అంతటికి డ్రైనేజ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. మా కాలనీ అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మీకు బస్ డిపో ఎదురుగా జరుగుతున్న సందర్భం చాలా సందర్భాలలో మన అనురోధాలుగా చెప్పినప్పుడు మన వాటిలో మననే మన చైర్పర్సన్ చాలా ఇబ్బంది ఉంది చెప్పలేనే. అందుకు మీ అందరికీ తెలుపుతున్నాం. ఈ 500వ సాధన మన శ్రావణ గారి చైర్మన్ గారికి ఆ కార్యక్రమం మన ఎలంగా వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు భవానీ నగర్లో ముగ్గుల పోటీ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. భవానీ నగర్లో భవానీ నగర్ రెసిడెన్షియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీకి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు సోదరి మరి వారణాసి మల్లవ తిరుమలయ్య గారికి, మాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి 9వ వార్డు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా టఫ్ స్పిరిట్తో మీరు చేశారు. అలాగే న్యాయ నిర్ణేతలుగా కూడా ఒక టఫెస్ట్ టాస్క్ ఇచ్చారు మాకు ఈరోజు మరి అసోసియేషన్ సభ్యులందరూ కలిసి. ఎందుకంటే అందరూ బాగా వేశారు. నేను అందుకే రాగానే అన్నాను, మీరు డిసైడ్ చేయండి, నేను ప్రైజులు ఇస్తాను అని. లేదు మీరే డిసైడ్ చేయాలి అన్నారు. అందుకే చెప్పాను, టఫెస్ట్ టాస్క్ ఇచ్చారు మాకు అని. చాలా బాగా వేశారు ప్రతి ఒక్కరు కూడా. అంటే కొంత డిసైడ్ చేయడం చాలా కష్టతరంగా అనిపించింది. మరీ ముఖ్యంగా మరి సంక్రాంతి పండుగను చూసినటువంటి అయితే భూమికి, మన భూమాతకి, రైతులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోజు కూడా రాత్రనక పగలనక కష్టపడుతూ ఎన్నో వ్యాయ ప్రయాసాలు కోర్చుతూ మరి మట్టి తల్లితో సావాసం చేస్తూ రైతన్నలు కష్టపడుతూ ఉంటారు. మరి అలా కష్టపడి పండించిన పంట చేతికొచ్చినప్పుడు చేసుకునే అతిపెద్ద సంబరంగా ఈ సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ అని చేసుకుంటారు. అందులో మరీ ముఖ్యంగా మరి ఇంత కష్టపడి తన ప్రతిఫలాన్ని అందించినటువంటి నేల తల్లిని పూజిస్తూ, అలాగే సహకరించినటువంటి పశువులను పూజిస్తూ జరుపుకునేటువంటి సంబరం ఇది. మరి నేల తల్లిని అలంకరిస్తూ వివిధ రంగులతో రంగవల్లులు చేస్తారు. అలాగే మరి సాయం చేసినటువంటి పశువులని ఎంతో చక్కగా అందంగా అలంకరించుకుంటూ సంబరాలు చేసుకునే రోజులు ఇవి. మరి ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని భవానీ నగరంలో మరి మహిళా సోదరిమణులు ఎంతో చక్కగా ఆ నేల తల్లిని
వివిధ రంగవల్లులతో అలంకరించారు. చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం. అలాగే మరి ఇందాక పెద్దలు భవానీ నగర్ గురించి చెప్తున్నారు. మొన్ననే రీసెంట్గా ఇక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు వానరాసి తిరుమలయ్య మల్లవ గారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మరి ఇది వరకు మొన్నటికి మొన్న 20 లక్షల రూపాయలను 8వ వార్డు వివిధ అభివృద్ధి పనుల కోసం, రోడ్ లైన్ల ట్రైన్ల కోసం కేటాయించి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకొని ఉన్నాం. మరి మా భవానీ నగర్కి కూడా కొంత ఫండ్ కేటాయించండి, రోడ్లు ట్రైన్లు కొంత సమస్యగా ఉన్నాయని వారు మాతో మాట్లాడడం జరిగింది. వెంటనే మేము మా డిప్యూటీ ఇంజనీర్ గారిని పంపించి ఇక్కడ రోడ్ అండ్ ట్రైన్ కోసం సర్వే కూడా చేయించి ఉన్నాం. డెఫినెట్గా ఈసారి కౌన్సిల్ మీటింగ్లో శాంక్షన్ చేసిన మా కౌన్సిల్ మీటింగ్ ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ భవానీ నగర్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా డెఫినెట్గా మా ముందుకు రండి, మేము మీకు సహాయం చేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మా సోదర సోదరి మనందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.